ఏమిటి వసుంధర నువ్వు చెప్పేది? వాడిని అమాయకుడు అంటున్నావా? నువ్వు వాడిని అమాయకుడు అంటున్నావు. ఇప్పుడు చాలా పెద్దవాడైపోయాడు. పెద్ద పెద్ద చదువులు చదువుకున్నాడు కదా, చాలా పెద్దవాడైపోయాడు. ఇంక మనకు చెప్పేది వాడికి ఏం తలకెక్కుతుంది చెప్పు? నువ్వు ఎంత నెత్తి మోరు కొట్టుకున్నా వాడికి అర్థం కాదే. ఎందుకంటే ఈ చేతులతో కష్టపడి పనిచేసి మనం వాడికి రూపాయి దాచి వాడికి చదువు చెప్పించాము చూడు, అది మనం చేసిన తప్పు. వాడు చిన్నప్పుడు నాన్న అందరూ ఆడుకుంటున్నారు, బ్యాటు బాలు కావాలంటే మనం తిండికి లేకపోయినా నీ దుద్దులు కుదవపెట్టి వాడి క్రీడా వస్తువులు తీసుకొచ్చావు చూడు, అది మనం చేసిన తప్పు. వాడు కాలేజీకి వెళ్ళేటప్పుడు నువ్వు క్యారేజీ సత్తు వాడికి అన్నం పెట్టడానికి మంచి రుచికరమైన భోజనాలు చేసి కష్టపడి చేసి పంపించావు చూడు, నా బిడ్డ హాయిగా తింటాడని, అది నువ్వు చేసిన తప్పు. చాలా తప్పులు చేశాం వసుంధర. ఈరోజు బాధపడిన పాట లాభం లేదు. అయినా బిడ్డలను కంటాము కానీ వాళ్ళ రాతలను కంటామా చెప్పు? బాధపడకు వసుంధర. నా కంఠంలో ఊపిరినంత వరకు, నా శరీరంలో జీవోత్సవం చావునంత వరకు నేను నిన్ను కంటికి రెప్పలా కాచుకుంటాను వసుంధర. నీ మెడలో తాళి కట్టే రోజే నేను నీకు ప్రమాణం చేశాను, నిన్ను జీవితాంతం ఏలుకుంటాను. ఇలాంటి పుత్రులు కన్నందుకు మనం సిగ్గుపడాలి, బాధపడాలి. వాడు మారడు వసుంధర. మనకు బిడ్డల పుట్టలేదనుకో, హాయిగా ఏ ఆశ్రమంలోనూ, ఏ చెట్టు కిందో, ఏ పుట్ట కిందో, ఏ గుడిలో కిందో, దైవ సన్నిధిలోనూ కాలం గడిపేద్దాం. నిన్ను కంటికి రేలట్టు కాసుకుంటాను. రావసుందర, మనం వెళ్దాం. వద్దు బాబు, చాలు, మమ్మల్ని ఆపద్దు. నువ్వు చేసిన ఘనకారం చాలు. తల్లిదండ్రులను పూజ్యులు అంటారు కదా, మమ్మల్ని పూజించిన విధానం చాలు. దయచేసి మమ్మల్ని వదిలే నాయన, మా మనాన్ని మేము బతుకుతాం. నువ్వు హాయిగా నీ ఫ్రెండ్స్తో నీ జీవితం ప్రశాంతంగా గడుపుకోనాయన. నువ్వు ఎక్కడున్నా, ఏం చేసినా సుఖంగా ఉండడం నాకు కావాల్సింది. మాకే కాదు, ప్రతి తల్లిదండ్రులకి తన బిడ్డలు హాయిగా ఎక్కడున్నా ప్రశాంతంగా జీవించాలన్నది ఏ తల్లిదండ్రి అయిన కోరిక. అంతేకాని అంతకంటే ఏమీ కోరుకున్నాయన. చల్లగా ఉండు, చల్లగా ఉండు. వసుంధర, పద.